నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. మహిళల స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఆకాంక్షించారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్లో ఏర్పాటు చేసిన శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్లోని శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణా కేంద్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణా కేంద్రంలో జరిగిన పూజా కార్యక్రమంలో టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్ శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణా కేంద్రం ప్రాముఖ్యతల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా ఈ శిక్షణా కేంద్రం ఉపయోగపడుతుందని వివరించారు. వాసవి భవన్ నిర్మాణంతో పాటు టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ తరపున చైర్మన్ చిలమకూరు రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను వారు సత్కరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే ఆర్థిక సహాయం బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన 6 విద్యార్థుల కుటుంబాలకు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సహకారంతో ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి నీటికుంటలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 6 విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. గత నెల 20వ తేదీన చిగిలి గ్రామంలో 5వ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, వినయ్, భీమేష్, మెహబూబ్లు పాఠశాల వదిలిన తర్వాత ఈత కొట్టేందుకు నీటికుంటలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో భాగంగా అప్పుడు ఢిల్లీలో ఉన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు విషయం తెలుసుకుని ఘటనపై అధికారులతో మాట్లాడటంతో పాటు అదే రోజు ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబును కలిసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పిల్లలు చనిపోయి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపీ సిఫార్సు చేయగా ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ నాగరాజు నగరంలోని తన కార్యాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ పిల్లలను కోల్పోయిన వారి కుటుంబాలకు ఏమి ఇచ్చినా ఆ లోటు తీర్చలేమని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఒక 2 months బ్యాక్ ఆగస్టు 20వ తారీఖున ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో స్కూల్కి వెళ్లి సాయంకాలం స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి చేరుకోగానే పిల్లలు ఆటలాడుకుందామని చెప్పి సాయంకాలం మళ్ళీ పిల్లలు బయటికి రావడం, అనుకోకుండా ఆ ఊరికి సమీపాన్ని ఉన్నటువంటి నీటికుంటలో ఆడుకుంటూ వాళ్ళు దాదాపు 6 పిల్లలు నీటికుంటలో పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆ సంఘటన జరిగిన వెంటనే మేము ఆ రోజు ఆగస్టు 29 పార్లమెంట్ సెషన్స్ లో భాగంగా మేము ఢిల్లీలో ఉన్నాము. ఆ రోజు ఆగస్టు 20 తారీఖునే కరెక్ట్ నైట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రావడం జరిగింది. 21వ తారీఖు ఆగస్టు నేను సార్ దృష్టికి దీన్ని తీసుకుని పోవడం జరిగింది ఈ సంఘటన. అందులో భాగంగా పత్తికొండ ఆర్డీఓ గారి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను ఇమ్మీడియట్ గా. మరియు ఆ రోజు కలెక్టర్ అయినటువంటి రంజిత్ భాషా గారి నుంచి నివేదిక మొత్తం సంపూర్ణంగా తెప్పించుకొని ఆర్డీఓ గారిది, కలెక్టర్ గారి నివేదికలను రెండింటినీ సమకూర్చుకొని ఈ చిగిలి గ్రామస్తుల యొక్క బాధను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పాట్ లో స్పందించి వారు న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అంతేగాక మేము వీళ్ళ నుంచి వీళ్ళవి డీటెయిల్స్ అని తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం ఈరోజు ఒకరికి గవర్నమెంట్ నుంచి దాదాపు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిగిలి గ్రామస్తులందరికీ చెక్కు రూపేణా వాళ్ళకు అందించడం జరిగింది. కానీ గవర్నమెంట్ తరఫున మేము ఎంత అందించినా కూడా వాళ్ళ బాధనైతే మేము తీర్చలేము. ఇది వాస్తవం.
ఎందుకంటే ఒకటే రోజు 6 పిల్లలు ఆ ఊర్లో చనిపోవడం చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. కాబట్టి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఖచ్చితంగా వాళ్ళకి తోడుంటా అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలకు వరాలు ప్రకటించడం అభినందనీయమని పలువురు ఏపీ ఎన్జీఓ నాయకులు అన్నారు. తమ పట్ల ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంగీకరించడం హర్షించదగ్గ పరిణామమని పలువురు ఎన్జీఓ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు డిఏ చెల్లించాలని నిర్ణయించడంతో పాటు నవంబర్ 1వ తేదీ నుంచి అది అమలు అయ్యేలా చెప్పడం సంతోషదాయకమన్నారు. అలాగే పోలీసులకు ఒక సరెండర్ లీవ్ క్లియర్ చేయడంతో పాటు 2 విడతల్లో డిఏ చెల్లింపులకు అంగీకారం తెలిపారని వివరించారు. అలాగే 60 రోజుల్లోగా వ్యవస్థలు అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైంలో ఆరోగ్యకరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని ప్రకటించారని తెలిపారు. అలాగే 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు అంగీకరించారని వివరించారు. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ ను మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన మరియు ఏపీ జేఏసీ పక్షాన సుదీర్ఘమైనటువంటి దాదాపు 2 గంటల నుంచి 3 గంటల దాకా చర్చలు జరిగిన, సానుకూల దృక్పథంతో చర్చలు జరిగినాయి. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డైరెక్ట్ గా మరి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడము హర్షించదగ్గ విషయము. అయితే అందులో మరి పెద్ద 3.75% డిఏని ప్రకటించడం కూడా మరి ఉద్యోగులు సంతోషంగా 75 నుంచి 80% ఉద్యోగులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం ఈరోజు నిన్న దినం దీపావళికి కానుకగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు డిఏ ప్రకటించడం చాలా ఆశనీయము. అదేవిధంగా ఐఆర్ మరియు పీఆర్సీ కూడా త్వరలోనే నియమిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 డిఏలు కూడా ఇస్తే మాకు బాగుంటుంది. ఉద్యోగస్తులకి పక్షపాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడికి ఈ ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ నిన్న జరిగిన మహా మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యోగుల సమ్మేళనంలో డిఏ 3.640 ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందనలు ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సరెండర్ లీవ్ ఇచ్చారు. అదేవిధంగా ఉమెన్స్ కు చైల్డ్ లీవ్ కింద కూడా దానిలో కూడా 180 డేస్ విడుదల చేశారు. అదే గవర్నమెంట్ భవనాలకు ట్యాక్స్ లేకుండా కానీ, బాడిగ లేకుండా కానీ, ఏది కానీ లేకుండా ఉచితంగా భవనాలలో ఉండి వారి సమస్యలు తీర్చుకోవచ్చని హామీ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కర్నూలు నగరానికి చెందిన దుర్గం బాలాజీ అన్నారు. నందనపల్లి గ్రామంలో మృతి చెందిన కురవ గిరిబాబు కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మానవత్వమే మహాధర్మం అనే సత్యాన్ని మరోసారి చాటుకున్నారు కర్నూలు నగర శివారులోని అశ్విని బాలాజీ రెసిడెన్సీలో నివసిస్తున్న దుర్గం బాలాజీ. నందనపల్లి గ్రామానికి చెందిన కురువ గిరిబాబు ఆకస్మికంగా మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే దుర్గం బాలాజీ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆపదలో అండగా నిలుస్తూ 5,000 రూపాయల నగదు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో మనం మనిషిగా చేయగలిగిన చిన్న సహాయమే అయినా పెద్దదే అని ఆయన తెలిపారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సేవా స్ఫూర్తి తనను ప్రేరేపించిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 10 మంది క్రీడాకారులు డిఎస్సీలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం సంపాదించడం అభినందనీయమని రోడ్లు భవనాల శాఖ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ అన్నారు. నగరంలోని రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. గాయత్రి ఎస్టేట్లో ఉన్న రాగమయూరి కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాకారులు వివిధ శాఖల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించిన 10 మంది క్రీడాకారులకు బుకేలు అందజేసి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ముఖ్య అతిథిగా పాల్గొని స్పోర్ట్స్ కోటా ఉద్యోగస్తులకు ఘనంగా సత్కరించారు. రెగ్యులర్ గా సాధన చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని
ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సంపాదించడం హ్యాండ్బాల్ అసోసియేషన్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేందర్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేషన్ అధ్యక్షత వహించిన చంద్రశేఖరరావులు పాల్గొని ఉద్యోగ క్రీడాకారులను ప్రశంసించారు. అలాగే వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని 12 జిల్లాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ, తర్వాత మన కర్నూలు జిల్లా తరఫున స్పోర్ట్స్ కోటా కింద, హ్యాండ్బాల్ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించిన, డిఎస్సీలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకందరికీ ఫస్ట్ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అయితే మనకు ప్రతి ఒక్కరికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇతరులకు కూడా మనము సహకారం అందించినట్టుగా మీరందరూ కూడా వాళ్ళకు, ఇతరులకు కూడా మీరు చెప్పి స్పోర్ట్స్ లో జాయిన్ కామని చెప్పి వాళ్ళని కూడా చాలా మందిని క్రీడాకారులుగా చేరుస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిపించినందుకు చాలా సంతోషంగా, గర్వపడుతూ మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన రామాంజనేయ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయటమైంది. అంతకన్నా ముందర ఈ జిల్లాలో ఈ మధ్య రీసెంట్ గా ఈ 2-3 సంవత్సరాల్లో హ్యాండ్బాల్ క్రీడా సాధన చేస్తూ ఉద్యోగాలు సంపాదించినటువంటి వారికి సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహిద్దాం అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు వాళ్ళని ఆహ్వానించిన వెంటనే వచ్చేసి మా సన్మానాన్ని స్వీకరించడానికి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రమణ గారికి, అలాగే మానిటరింగ్, ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ శాఖ సభ్యులు గుడిపల్లి సురేందర్ గారికి, మిగతా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధి ధ్యేయంగా పోతున్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఈరోజు జనరల్ బాడీ మీటింగ్, ఈ మీటింగ్ నన్ను కూడా, అంటే నేను హ్యాండ్బాల్ క్రీడాకారుని అయినప్పటికీ నేను ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా వాళ్ళు నన్ను అబ్జర్వర్ గా పిలిపించారు. దానికి చాలా సంతోషం. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధి జరగాలని, హ్యాండ్బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు రావాలని కోరుతూ మేము చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం సర్వసభ్య సమావేశాన్ని వారు నిర్వహించారు. గాయత్రి ఎస్టేట్లో ఉన్న రాగమయూరి కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన హ్యాండ్బాల్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, దేశంలో 2గా విడిపోయిన ఫెడరేషన్లకు సంబంధించి హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వస్తుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు సిద్ధం కావాలని కోరారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో రెన్యువల్ చేయించాలంటే కోర్టు తీర్పు ఆధారంగా మినిస్ట్రీ ఇచ్చిన అనుమతితో మనకు గుర్తింపు వస్తుందని ఆయన గుర్తు చేశారు. దేశంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ అసోసియేషన్ ఇండియా అనే దానికి గుర్తింపు లేదని స్పష్టం చేసిందని ఆయన అన్నారు. 2021 నుంచి క్రమం తప్పకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ కు రెబల్లా కొనసాగుతున్న అసోసియేషన్ రద్దు చేసినట్లు కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనుబంధంగా ఉన్న జిల్లా సంఘాలతో ఎన్నికలు నిర్వహించేందుకు సమాచారం అందించిందన్నారు. ఆయా జిల్లాల్లో జిల్లా స్థాయి ఎంపిక, రాష్ట్ర స్థాయి పోటీలు, అలాగే జాతీయ స్థాయి పోటీలకు పంపడంలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ సఫలీకృతమైందని ఆయన సమావేశంలో రిపోర్టును అందించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో దీపావళి పర్వదినం సందర్భంగా బాణాసంచా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో బాణాసంచా ధరలు కూడా తగ్గాయని విక్రయదారులు చెబుతున్నారు. దీపావళి పర్వదినం నేపథ్యంలో నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బాణసంచా అమ్మకాలు జోరందుకున్నాయి.
ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా షాపులను ఏర్పాటు చేసి బాణాసంచా విక్రయాలను కొనసాగిస్తున్నారు. బాణాసంచాను కొనుగోలు చేసేందుకు వచ్చేవారితో ఎస్టీబీసీ కళాశాల మైదానం, కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో ఎస్టీబీసీ కళాశాల మైదానం కిటకిటలాడుతోంది. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈసారి బాణాసంచా ధరలు తగ్గాయని విక్రయదారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బాణాసంచాను కొనుగోలు చేసి దీపావళిని ఆస్వాదించాలని వారు కోరారు. గత సంవత్సరాల నుంచి ఎస్టీబీసీ గ్రౌండ్ లో బాణాసంచా విక్రయం జరుగుతోంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడే వాళ్ళము. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము గ్రౌండ్ రెంట్ తగ్గించడంలో వినియోగదారులకు కూడా రేటు తక్కువ అమ్ముతున్నాం. బాణాలు కూడా ఖర్చులు కూడా తగ్గిపోయినవి. ఏమి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు బాగా జరుగుతున్నవి. అందుకనే మా షాప్ నంబర్ మాది 80. మేము కూడా జీఎస్టీ తగ్గినందుకు బాగా తక్కువ రేటుతో వచ్చినవి. దానివల్ల మేము రేట్లు కూడా తక్కువ ఇస్తున్నాము, మంచి డిస్కౌంట్ ఇస్తున్నాము. మీరు సహకరించవలసిన కోరుతున్నాం. గతంలో 28,500 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 20,000 మన భరత్ గారి సమక్షంలో ఇది 20,000 నిర్ణయించాడు. చాలా దీనికి తక్కువ రెంటు కాబట్టి ఖర్చులు తగ్గిపోయినవి. ఆటోమేటిక్ గా బాగా కూడా తగ్గించి అమ్ముతున్నాం. అయితే ప్రతిసారి కంటే ఈసారి జీఎస్టీ తగ్గింది కాబట్టి మాకు గ్రౌండ్ కూడా కొద్దిగా తగ్గింది. అంత బాగుంది. మీరందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ టపాకాయలు కొనండి, దగ్గరుండి పిల్లలతో మంచిగా ఏ ఆపద లేకుండా జాగ్రత్తగా కల్పించండి. మాది 80 నంబరు. మేము మంచి డిస్కౌంట్ ఇస్తున్నాము. స్టాండర్డ్ మా దగ్గర మొత్తం స్టాండర్డ్ ఐటమే ఉంటది, తక్కువ రేట్ ఇస్తున్నాము. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.